ప్రత్యేకం. అభివృద్ధికి సంక్షేమంతో హిందూపురం అభివృద్ధి సంక్షేమం ముడిపడి ఉంది. దీనికి జిల్లా సాధించుకోవడం కూడా దీంతోనే ముడిపడి ఉంది. కాబట్టి నేను ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. టీడీపీలో నేను చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఇంతవరకు చెప్తున్నది, టీడీపీలో నాయకత్వ లోపం ఉంది. మిగతా పార్టీలు సరే, బీజేపీలో కూడా లోకల్గా వాళ్ళ ప్రభుత్వం లేదు అనేది చెప్పాం. ఏది ఏమైనా మా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం చేసే ప్రభుత్వం. అందరినీ తన మన లేకుండా, కులాలు మతాలు చూడకుండా మానవత్వమే మతం అని చెప్పి ఆచరణలో చూపెడుతున్న ప్రభుత్వం మాది. మత సామరస్యం ఇక్కడ హిందూపురంలో వెల్లివిరుస్తూ ఉంది అని చెప్తూ ప్రజలను ఒకటే కోరుతున్నాం. మీరు ఇప్పుడు మా ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాల పైన ఉండబోతూ ఉంది. ఇప్పుడే ఉంది. ఇంకా 4-5 టర్మ్స్ అంటే 20-25 సంవత్సరాలు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. కాబట్టి ఇక ప్రతి పని ముందు మేము జిల్లా సాధించుకోవాలి. కాబట్టి అత్యధిక మెజారిటీ ఇంకా స్వీప్ మొత్తం 38 సీట్లు మాకు ఇస్తే మేము సరే ఖచ్చితంగా జిల్లా సాధించుకుంటాం అని చెప్పడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ టీడీపీ వాళ్ళు 20 సంవత్సరాలు చెప్తున్నారు, వాళ్ళు తేలేకపోయారు. నేను ఒక వాగ్దానం చేశాను, 3 సంవత్సరాల లోపే తెస్తాం. ప్రతిరోజు మంచినీళ్ళు 1 సంవత్సరం లోపే తెస్తాం. పరిశ్రమలు జిల్లా వస్తే మనకు పరిశ్రమలు, అందరికీ ఉద్యోగాలు ఇక్కడికి వస్తాయి.